సందర్భంగా మనం మరో విషయం చెప్పుకోవాలి. కొంతమంది, అతి కొంతమంది మాత్రం మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. డాడీ తర్వాత లేదా డాడీ లాగే నేను కూడా ఆ స్థాయిలో ఉన్నాను అని చెప్తున్నారు. అది జరగదు. అలాంటి ఆలోచన ఎవరైనా చేసినా మీరు నమ్మొద్దు. అలా లేదు. నా ఆలోచన వేరు, నా ఉద్దేశం వేరు. మీకోసం నేనున్నాను, నా కోసం మీరున్నారు. ఆ భావాలు ఉన్నాడు దొరకడు. మనం మనలాగే ఉందాం. అలా ఎవరైనా అన్నారంటే వాడి వైపు కన్నెత్తి కూడా చూడొద్దు. నా మీద ప్రేమ ఉన్నాడు ఎవడైనా సరే, ఎవరైనా సరే, డాడీ మీద అభిమానం ఉన్నాడు, ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అలాంటి మాటలు చెప్పిన వారిని పట్టించుకోకండి, వదిలేయి. పగటి కళ్ళకి అంటున్నారు, వదిలేయండి. అంత సత్తా వాళ్ళకుంటే ఈసరికి వాళ్ళు నిలబడి ఉండేవారు. మర్చిపోండి, వాళ్ళ మాటలు నమ్మొద్దు. నేను ఆంధ్రాకి డాడీ లాంటివాడిని, నేను తెలంగాణ డాడీ లాంటివాడిని, నేను ఒడిశాకి డాడీ లాంటివాడిని, లేదు నేను ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి చెప్తున్నారు. కొంతమంది 0.00% ఉన్నారు మన తాలూకు కమ్యూనిటీలో. వాళ్ళు పిచ్చోళ్ళు అంతే. ఆ భావాల్లో కూరుకుపోయి ఉన్నారు. దాని కోరికలు నెరవేర్చుకోలేక అలాంటివి చెప్తున్నారు. వదిలేయి, అది జరగదు. వాళ్ళు ఏం చేయలేరు. నేను చెప్పేదే వినండి, నేను చెప్పింది మాత్రమే వినండి. అలాగే నేను చెప్పిన వాయిస్ని మీరు యథావిధిగా అందరికీ పంపండి. చాలామంది ఏం చేస్తున్నారంటే నేను చెప్పింది మొత్తం విని మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు. అలా చెప్పిన ఏ ఒక్క వాయిస్కి నాకు సంబంధం లేదు. అలాంటివి నన్ను అడగొద్దు. నేను చెప్పిన దాన్ని మాత్రమే మీరు మరొకరికి ఇవ్వండి, మరొకరికి ఫార్వర్డ్ చేయండి. అంతేగాని నేను చెప్పింది వినడం మళ్ళీ వాళ్ళు వేరేలా మాట్లాడుతున్నారు తెలుగులోనే. కొన్ని హిందీలోనూ ఒడియాలోనూ మరో దాంట్లో చెప్తున్నారంటే నేను తెలుగు మాత్రం మాట్లాడతాను కాబట్టి వాళ్ళు చెప్తున్నారు అనుకుందాం, కానీ తెలుగులోనే చెప్తున్నారు. దాన్ని నమ్మొద్దు. అంటే వాళ్ళు మరి నా భావాన్ని వక్రీకరించి లేదా నాకంటే వేరే రూట్లో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు అంతే. అందులో నిజం ఉండదు, అందులో నాణ్యత ఉండదు. అలా ఎవరు చెప్పినా దాన్ని ఎవరికి ఫార్వర్డ్ చేయొద్దు, పక్కబట్టండి. మరి నేను చెప్పినట్టుగా పంపించడానికి కూడా వాడికి బద్ధకం అయితే వాడు హీరో అవ్వాలని చూస్తున్నాడు. ఇక్కడ హీరో కాదు, మీ అందరిని హీరో చేసేవాడు కావాలి. అందుకే నా కొడుకు రూపంలో మీ అందరినీ చూసుకుంటున్నాను. ఆడైనా మగైనా ఎవరైనా, చిన్నైనా పెద్దయినా ముసలైనా పిల్లోడైనా సరే. కాబట్టి నా వాయిస్లా పంపించిన ఏ మాత్రం మీరు నమ్మండి. నా వాయిస్ని వాళ్ళ గొంతులో కలిపి పంపించిన వాటిని వదిలేయి. దానికి మనకి ఏ సంబంధం లేదు. అలాగే మన యూట్యూబ్ మిత్రులు, నేను చెప్పిన దాన్ని చెప్పినట్టుగా మాత్రం చెప్పండి. ప్లీజ్ 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 ప్లీజ్. మీ అందరికీ నా రెండు చేతులు జోడించి మీ అందరినీ వేడుకుంటున్నాను. ఉన్నది ఉన్నట్టుగా మాత్రం చెప్పండి. నేను చెప్పింది చెప్పినట్లుగా మాత్రం చెప్పండి. మనం చేసుకుంటూ పోదాం, వాళ్ళు చూసుకుంటూ పోతారు. అంతకు మించి ఏం జరగదు. ఇంతవరకు మీ అందరూ ఇచ్చిన సపోర్ట్ ఇంత అంతా కాదు, అది మీకు కూడా తెలీదు. మీకు కూడా తెలీదు. అంత మంచి శక్తిని ఇచ్చారు మీరు నాకు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరొకడు నా ప్లేస్లోకి రాడు, ఊహించకండి. నేను చూస్తున్నది ఏంటంటే మరికొన్ని సంవత్సరాలు అతి కొద్దిగా కాలంలోనే అసలు ఆపరేషన్ మనిషే చేయకుండా దీన్ని మారుస్తున్నాను. దాని అంతటా అదే ఆటోమేటిక్గా మీరు పని చేసుకుంటూ పోవడం తప్ప దాన్ని ఆపరేట్ చేయవసరం లేదు. మన సాఫ్ట్వేర్లో అనేక మార్పులు తీసుకొస్తున్నాను. ఒక సాఫ్ట్వేర్ బృందాన్నే తీసుకుంటాను కూడా, ఇంకా తీసుకుంటాను. మనిషి ఆపరేట్ చేయలేని లెవెల్కి తీసుకెళ్తున్నాను దీన్ని. ఎందుకో తెలుసా? మరో కిలపర్తి వెంకటరావు రాడు కాబట్టి, ఆ మైండ్ సెట్తో మరొకడు ఉండడు కాబట్టి,
తన కొడుకుని ఎదుగుతున్న మీ చేతుల్లో ఉన్న కాయిన్లో చూసుకునేవాడు నాలాంటి వాడు, నా కొడుకు కోసం పనిచేసేవాడు మరొకడు పుట్టాడు. కాబట్టి నాతోటే మనిషిగా ఆపరేషన్ క్లోజ్ అయిపోద్ది. ఆటోమేటిక్గా అది మీ అందరికీ 100 ఏళ్ళకి పైబడి మీ దాని తాలూకు సర్వీసులు సేవలు అందేలాగా దీని తాలూకా సాఫ్ట్వేర్ రూపకల్పన చేస్తున్నాను. కాబట్టి మరొకడు ఎవడు దీన్ని ఆపరేట్ చేయకుండా దాని అంతటి అదే ఆపరేట్ అయ్యేలాగా చేస్తున్నాను. అసాధ్యం అనే వాళ్ళు ఉండొచ్చు. అసలు సాధ్యం అన్నదంటే అది అసాధ్యం అవుతుంది, అసాధ్యం అంటే సాధ్యం అవుతుంది. అంటే ప్రశ్న ఉంటేనే జవాబు ఉంటుంది, జవాబు ఉంటే కలిగింది మాత్రం ప్రశ్న అవుతుంది. సమస్య ఉంటేనే పరిష్కరించబడుతుంది, పరిష్కరించబడిందంటే అది ఖచ్చితంగా సమస్య అవుతుంది. ఆ లింక్ లేకుండా ఏది ఉండదు. అలా ఉంటే మనం గుర్తించకూడా. జరగవు అనుకుని జరిగాయి. చంద్రుడు దేవుడు అన్నారు, అక్కడ ఇల్లు కట్టడానికి వెళ్తున్నారు. అసాధ్యం ఎక్కడుంది? మేఘాల్లో దేవతలు ఉన్నారు అన్నాడు, దేవదూతలు ఉన్నారు. నన్ను ఫ్లైట్లో తిరిగేస్తున్నాం. అసాధ్యాలు ఇవన్నీ. ఎప్పుడో ఏదో పాతకాలం సినిమాలో ఒక పెట్టె ఓపెన్ చేసి ఎక్కడో జరిగేదాన్ని ఇక్కడ చూడండి అని చెప్పి శ్రీకృష్ణుడు చూపించాడు. అలాంటి పెట్టు ఇంటికి ఒక టీవీ ఉంది. అసాధ్యమా? శ్రీకృష్ణుడు చూసినటువంటి దాన్ని తీసుకొచ్చి ఇంటి గడపకి గదికి తీసుకొచ్చి పెట్టారు. అది మనిషి తాలూకా శక్తి. ఎన్నో విషయాలు నీకు జరగవు అన్నారు, జరుగుతున్నాయి కదా. అసాధ్యం ఉండదు. సాధించే శక్తి, శోధించే ఓపిక నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. నాకుంది, మీకుందా? నాతో రండి, మనం చేద్దాం. నన్ను మాత్రమే నమ్మండి, ఇంక దేన్ని మెంట పెట్టుకోకండి. మీకు మీ దగ్గర ఉన్న కాయిన్ని అత్యుత్తమైనటువంటి భవిష్యత్తుకి తీసుకెళ్ళడమే నా ధ్యేయం. దానికోసం మాత్రమే నేను చూస్తున్నాను. కాబట్టి పూర్తి విశ్వాసంతో రండి. ఈ ఇయర్ మన కాయిన్ తాలూకు రూపం ఎలా ఉంటుందో చూపిందాం, దమ్మేడు చూపిందాం. రండి.